తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం కర్రేగుట్టల నుండి ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న పూజార్ కంకేరు సరిహద్దులు ఉన్నాం. ఇక్కడ ఉన్న ఆదివాసీల అభివృద్ధి కోసం వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళందరూ కూడా అన్నలు ఏరే కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ చేతిలో బోర్లు ఉన్నాయి, బోరు పైపులు కనిపిస్తాయి. కార్యక్రమాలు చేపడుతున్న ఇక్కడ ప్రస్తుతం వెంకటాపురం సిఏ గారు ముత్యం రమేష్ గారు. ఆపరేషన్ కగార్లో కర్రెగుట్టకు వెళ్ళడానికి వచ్చిన ఫస్ట్ హడిల్ అంటే ఇప్పుడు ఈ రోడ్ వేసే తరంలో మనకి ఏంటంటే బ్లాస్ట్ అయింది. మనకు అంకన్నగూడెం దగ్గర ఒక 4 రైతులకి మనకు బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. మనకు బాంబ్ అనేది ఎక్కడ ఉంది, మనకు ఎదురు వచ్చే శత్రువుని అయితే మనం చేయగలుగుతాం, కానీ ఐఈడి డిటెక్ట్ అంటే కొంచెం మనకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మా ట్రూప్స్ పెద్ద ఛాలెంజ్ అయింది. ఆ రోడ్డు ఓపెనింగ్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీలు పెట్టుకుంటే మంత్రపాత్రలు ఉండేవని రికార్డ్స్ చెప్తున్నాయి. మరి అవన్నీ క్రాస్ చేసుకుని వస్తున్నప్పుడు ఇబ్బంది రాలేదు. అవి దాన్ని మనం బీడీ టీం మన దగ్గర సఫిషియెంట్ ఫోర్స్ ఉంది. దానివల్ల మనం కర్రెగుట్టలో ఎందుకు ఎంచుకున్నారండి మామూలు? టఫ్ టెరైన్ అండి, అప్రోచింగ్ అనేది అంత ఈజీగా ఉండదు. మనకు చాలా పెద్ద ఏరియా ఉంటుంది కర్రెగుట్టలు అనేది. వాళ్ళు భయపెట్టి మాతో పనులు చేయించుకున్నారు కాబట్టి ఉన్నాం. 100% కర్రెగుట్టలు అంటే ఆదివాసీలు, అమాయకులు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, అటువంటి అమాయకులను వాళ్ళు తీసుకొని చేశారు. ముత్యాల రమేష్ గారికి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా బాగా ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ నెట్వర్కే ఈరోజు ఈ సరెండర్ పాలసీ కూడా ఎక్కువ వస్తుంది అంటారు. వాస్తవం మాకన్నా ఎక్కువ ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో చాలామంది ఆఫీసర్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. మాతో పాటు వాళ్ళందరూ వర్క్ చేస్తున్నాం. అందరం ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోజు అయితే మేము 100% సక్సెస్ అయినాం. సార్ వీటితో పాటు ఇక్కడే ఎక్కువగా డబ్బులు పెట్టుకున్నారు, డబ్బుల్లో గోల్డ్ క్యాష్ పెట్టుకున్నారు. అట్లా డబ్బులు ఇప్పటి వరకు మన దగ్గర ఎలాంటివి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం కర్రెగుట్టల నుండి ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న పూజార్ కంకేరు సరిహద్దులు ఉన్నాం. కర్రెగుట్టలు అనగానే ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోట. దాదాపు 10 సంవత్సరాల వరకు ఇది షెల్టర్ జోన్గా వాళ్ళు భావించారు. అంటే ఛత్తీస్గఢ్లో కానీ గచ్చిరోలో కానీ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు డైరెక్ట్గా షెల్టర్కి ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండడం, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళేవారు. కానీ పక్కనే తెలంగాణ రావడం మాత్రం వాళ్ళు ఎక్కువగా సాహసం చేయలేదు. కాబట్టి వాళ్ళు కొంతకాలం సేఫ్గా ఉన్నారు. అలాంటి కర్రెగుట్టల్లో కొద్ది నెలల క్రితం వాళ్ళు ఒక చెయ్యని తప్పు చేశారు. చేయకూడని తప్పది. ఆ తప్పే వాళ్ళకి ఈరోజు ముప్పుగా మారింది. అదే ఇల్లుందుకు సంబంధించిన వ్యక్తిని రవ్వడానికి వస్తుంటే అతను కట్టెలు కొట్టుకుని వచ్చిన వ్యక్తికి మందుపాత్ర పేలడం, ఆయన చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే కాదు చుట్టుపక్కల అన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలని కంకణం కట్టుకున్నాయి. దాంతో అమిత్ షా గారు ఇచ్చిన డెడ్ లైన్ కూడా దగ్గర పడింది. అదే ఆపరేషన్ కగార్. గతంలో గ్రీన్ హంట్ మాదిరిగానే ఇక్కడ కూడా జరుగుతుంది, దీనివల్ల మనకి పెద్ద ఇబ్బంది ఉండదు అని భావించిన మావోయిస్ట్ పార్టీ ఆపరేషన్ కగార్ చాలా సీరియస్గా తీసుకునేసరికి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆపరేషన్ కగార్లో ప్రధాన పాత్ర పోషించింది కర్రెగుట్టలు. కర్రెగుట్టలు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా మందుపాత్రలు పెట్టాం కాబట్టి పోలీసులు రాలేరని భావించిన మావోయిస్టు పార్టీకి ఇటు సిఆర్పిఎఫ్ అదేవిధంగా లోకల్ పోలీసు ఊహించని దెబ్బ కొట్టారు. వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేసుకుంటూ కర్రెగుట్టలపైకి వచ్చారు. ఇప్పుడు మనం ప్రస్తుతం కర్రెగుట్టలో ఉన్నాం. ఒకప్పుడు ఇది మావోయిస్ట్ పార్టీ డన్. ఇక్కడే డంపులుగా ఉండేవారు, ఇక్కడే మీటింగ్లు పెట్టుకునేవారు, ఇక్కడ నుంచి ఆపరేషన్ చేసేవారు. అలాంటి ప్రాంతాల్లో ఉన్నాం. అయితే ఆపరేషన్ కగార్ ప్రారంభించిన సిఆర్పిఎఫ్ కానీ లోకల్ పోలీస్ కానీ ఇక్కడ నుంచి మావోయిస్ట్ పార్టీ వెళ్ళిపోయినా, వాళ్ళందరూ సరెండర్ అయిపోయినా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఆదివాసీల అభివృద్ధి కోసం వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అదే అక్కడ ఉన్న వాటర్ తీసుకురావడం కానీ, ఇక్కడ రోడ్డు వేయడం కానీ, ఇక్కడ ఉన్న ఆదివాసీలకి
అంగన్వాడీ కేంద్రాలు పెట్టడం కానీ హాస్పిటల్స్ పెట్టాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భావించింది కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా సిఆర్పిఎఫ్ వచ్చారు. ఒకవైపు సిఆర్పిఎఫ్ రోడ్డు వేస్తే మరోవైపు తెలంగాణ పోలీసులు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టారు. ఒకప్పుడు పోలీసుల చేతులు తుపాకులు, వాళ్ళందరూ కూడా అన్నలు ఏరే కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ చేతిలో బోర్లు ఉన్నాయి, బోరు పైపులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మెషిన్ గన్లు పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కర్రెగుట్టల్లో బోర్లు వేయడం, ఆ బోర్లు వాళ్ళే స్వయంగా తీసుకెళ్లడం, ఆ బోర్లు తవ్వించడం, ఆ వాటర్ తీసుకురావడం, అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమాలు చేపడుతున్న ఇక్కడ ప్రస్తుతం వెంకటాపురం సిఏ గారు ముత్యం రమేష్ గారు తీసుకుంటే ఆయన ఎక్కువగా కొత్తగూడెం ఆ ప్రాంతాలు పనిచేశారు. అంటే కొత్తగూడెం ఎంత కూడా పాలవంచ ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు పెట్టినకోట. ఒకప్పుడు అన్నలకి వేరే వేసిన ఆయన ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగొచ్చున్నారు అనే విషయాన్ని రమేష్ గారు తెలుసుకున్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. రమేష్ గారు, ఒకప్పుడు ఇక్కడ ఏం జరిగిన కొత్తగూడెంలో కానీ చెర్ల వెంకటాపురం ఈ ప్రాంతం తీసుకుంటే ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా మీ పేరు, భద్రాచలంలో ఏం జరిగినా మీ పేరు ఇలాగొచ్చేది. ఒకప్పుడు ఉన్న ప్రాంతం వేరు, ఇప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నారు. పోలీసులు తుపాకులే కాదు మేము కూడా డెవలప్మెంట్ చేయగలమని నిరూపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు. కర్రెగుట్టలో బోర్ వేయడం కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు దగ్గరుండి బోర్ వేస్తున్నారు. బోర్ వేయడం వల్ల కేవలం పోలీసులకైనా ఇంకెవరికైనా ఉపయోగపడే విధంగా ఉందా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు గతంలో అంటే గత 2 నెలల క్రితం కర్రెగుట్టలు ఎలాగుండేవి, గత సంవత్సరం క్రితం కొత్తగూడెం ఎలాగుండేది, మీకు ఈ పొజిషన్లోకి వచ్చాక మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏమున్నాయి? నేను 2012 బ్యాచ్ చెందిన ఎస్ఐగా జాయిన్ అయినాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేసినాను. 2024 తర్వాత ఒక 8 నెలలు కాగజ్ నగర్ వెళ్ళాను. అక్కడ తర్వాత మళ్ళీ వెంకటాపురం సర్కిల్కి 8 months బ్యాక్ వచ్చి రిపోర్ట్ చేసినాను. నేను రిపోర్ట్ చేసే కన్నా ముందు ఇక్కడ ఎస్ఐ వెంకటపురం గత 6 సంవత్సరాల నుంచి వాజేడు వెంకటపురం లోకల్లో పనిచేస్తున్నాడు. ఇక్కడ కర్రెగుట్టలు అంటే పాపం ఇక్కడున్న ఆదివాసులకు కానీ, తర్వాత ఇక్కడున్న నివసించే గుత్తికోయ అంటే మనం మైగ్రేటెడ్ ఛత్తీస్గఢ్ నుండి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఈ కర్రెగుట్టలకు రావాలంటే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని, అంటే వారు నిత్యావసరంగా ఎప్పుడు అడవితోని సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ ఆదివాసులకు కానీ కామన్ పీపుల్ కానీ ఇక్కడ టెంపుల్ కానీ బెడంగుట్ట ఉంది, ఇట్లా వాళ్ళు ప్రత్యేకంగా ఏదన్నా కావాలని అడవికి వద్దామంటే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వచ్చేవాడు. ఒక 2 నెలల క్రితం వరకు మీరు చెప్తున్నారు. 2 నెలల క్రితం తర్వాత మా గౌరవ డీజీ తెలంగాణ డీజీ గారి ఆదేశాల మేరకు ఎస్ఐబి వాళ్ళ పర్యవేక్షణలో, మేడం వాళ్ళ పర్యవేక్షణలో, ఏడీజీ గ్రేహౌండ్ సార్ వాళ్ళ గ్రేహౌండ్స్ బలగాల సపోర్ట్తో, సిఆర్పిఎఫ్ వాళ్ళ సపోర్ట్తో మేము నవంబర్ 20 రోజు కింద ముర్మూర్లో, అంటే మనకు అప్రోచింగ్ ఫస్ట్ ఏదైనా మనం చేయాలంటే ఫస్ట్ ఒక స్టెప్ స్టార్ట్ చేయాలి కాబట్టి మనకు వాజేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ముర్మూర్ ఉంది. అక్కడ సార్ వాళ్ళు, లోకల్ మా ఎస్పీ గారు వీళ్ళందరూ కలిసి ఒక స్థలాన్ని చూసి, సీనియర్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక స్థలాన్ని డిగ్నేట్ చేసి అక్కడ ఫస్ట్ మనం క్యాంప్ ఫస్ట్ స్టెప్ అక్కడ. అంతకన్నా ముందు కర్రెగుట్టలు రావాలంటే ఒక 200-300 బలగాలతో మేము కూడా భయంగా, అంటే ఏ క్షణాన ఏది జరుగుతుందన్న ఆలోచనతో ఉండేది. అప్పుడు ఎక్కడైతే క్యాంప్ ఏర్పడేసామో మా పోలీసులతో పాటు అక్కడున్న చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మనోధైర్యం చాలా నిండింది. అంటే పోలీసులు మా కొరకున్నారు, వాళ్ళు ముందు వెళ్తున్నప్పుడు మేము ఎలాంటి ఇబ్బంది మాకేం లేదనే ఆలోచన ఉండి ఫస్ట్ మేము అక్కడ డీజీ గారి సపోర్ట్తో, తర్వాత మా ఎస్పీ గారు దగ్గర ఉండి ఆ క్యాంప్ అంతా పర్యవేక్షించి నవంబర్ 20 క్యాంప్ ఓపెన్ చేసి వితిన్ 25 డేస్లో నేను చెప్పిన ఆఫీసర్స్ అందరి సపోర్ట్తో మేము పామ్నూరు రావడం జరిగింది. పామ్నూరు ఒకప్పుడు 500 మన తెలంగాణకు చెందిన 500 గిరిజనులు, అంటే మైగ్రేటెడ్ కాదు, అంతమంది పబ్లిక్ ఉండి, ఒకప్పుడు హాస్టల్ ఉండి ఇక్కడ పబ్లిక్ అంతా అంటే నేచురాలిటీకి అంటే సహసిద్ధంగా దొరికే వాటి మీద ఆధారపడి జీవించేవాళ్ళు ఎక్కువ వాళ్ళందరూ. ఈ క్రమక్రమేణా ఈ మావోయిజం పెరగడం, వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోవడం, దాంతోపాటు సీజీ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళ సింపథైజర్స్ వాళ్ళు వచ్చి వీళ్ళని అటాక్ చేయడం, వీళ్ళందరూ కూడా దిగిపోయినారు. ఎప్పుడైతే మేము పామ్నూరు చేరుకున్నామో ప్రజల్లో చాలా సంతోషం. చాలామంది ఇప్పుడు మా సార్ వాళ్ళ మీద, ఎస్పీ గారు వాళ్ళ మీద, అందరి మీద, కలెక్టర్ వాళ్ళ మీద ప్రెజర్ ఉంది. మేమందరం రిటర్న్ వస్తాం, వాళ్ళకి పట్టాలు కూడా అప్పట్లో ఉండే, ఇక్కడ ఒక హాస్టల్ కూడా ఉండే. వాళ్ళందరికీ చాలా ధైర్యం నిండింది. అంటే పోలీస్ వాళ్ళు మా కొరకు ఇంత మంచి రోడ్, అంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో, సెంట్రల్ గవర్నమెంట్ వారి సపోర్ట్తో, అందరితో సపోర్ట్, తెలంగాణ గవర్నమెంట్ కోఆర్డినేషన్ చేసుకుని రోడ్ వేయడం జరిగింది. ఫస్ట్ అక్కడికి మేము రీచ్ అవ్వడం చాలా పెద్ద అచీవ్మెంట్. అదే యాక్చువల్గా మా టార్గెట్ ఒక 3-4 months అనుకున్నాం, కానీ వితిన్ 20 monthsలో మేము చాలా అడిల్స్ కూడా పే చేసినాం. ప్రతిరోజు చెప్పే ముందు ఒకసారి మీరు కొత్తగూడెం పోస్టింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అంటే కొత్తగూడెంలో నేను 2012 బ్యాచ్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆ గోదావరి వల్ల మనకి ఏదంటే సీజనల్గా విజిటింగ్ అనేది ఉండే. మావిజం ఏది ఉన్నా గోదావరి వల్ల చెర్ల, దుమ్ముగూడెం, మాకు భద్రాచలం బెల్ట్ చాలా ఎఫెక్టెడ్. అటు గోదావరి వల్ల మనకు మనుగూరు సబ్ డివిజన్ కానీ, ఇల్లందు సబ్ డివిజన్ కానీ కొంచెం ఎండి ప్రభావం ఉండే. ఆ ఏరియా నర్సంపేట, ఇల్లందు, దళం కానీ, మనుగూరు ఏరియా దళాలు అవి మనకు రెయిన్ సీజన్ ఎక్కువ ఫారెస్ట్ గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రం కొంచెం మూమెంట్ వస్తుండే. ఇమీడియట్లీ మన గవర్నమెంట్ కూడా అప్పుడు చాలా
స్పందించడం వల్ల రిట్రీట్ అయిపోతుంటే మనకు అక్కడ కొంచెం పీస్ఫుల్గానే ఉంది. మేము వచ్చినప్పటి నుండి అయితే కొత్తగూడెం ఆ ఏరియా పీస్ఫుల్ ఉంది. గోదావరి వల్ల భద్రాచలం బెల్ట్ మాత్రం కొంచెం టఫ్ ఉంది. కానీ మీ సర్వీస్లో 3-4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా వెళ్ళడం కదా అంతా డిపార్ట్మెంట్ ఆన్ రికార్డు ఉంది, ఒకటి చెప్పగలరు? అంతేకాడ అంటే నేను గుండాల్లో పని చేస్తున్నప్పుడు 2020లో ఒకటి జరిగిందండి. అప్పుడు ఒక 3 యాక్షన్ టీం ఒక యాక్షన్ చేద్దామని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, సీనియర్ ఆఫీసర్కి చేసినాం. చెప్తే వాళ్ళు మనం యాక్చువల్గా క్యాచ్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. గతంలో మీ కొత్తగూడెం తర్వాత వేరే ప్రాంతం పనిచేసినప్పుడు కానీ, కొత్తగూడెం పనిచేసినప్పుడు కానీ, ఇదే కర్రిగుట్టలు కానీ ఇలా వెంకటాపురం చెర్ల వెళ్ళాలంటే మీరు అన్నట్లుగా అదొక టెన్షన్ ఉండేది. చాలా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, చాలా ఫ్రీ అయిపోయింది. మీరు ఇప్పుడు చూస్తే సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడికైనా మీరు కూడా ఇంత ఫ్రీగా. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఉన్నది ఛత్తీస్గఢ్ బార్డర్ జస్ట్ 4 కిలోమీటర్ల దూరాన ఉన్నాం. ఎప్పుడైతే మనం పూజారి కాంకెర పేరు కర్రెగుట్టల పేరు చెప్తే ఎవరైతే ఇక్కడ పని చేయడానికి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీకు చెప్తే నమ్మరు, కానీ ఆ వెహికల్స్ పెట్టడానికి ఓనర్లు కూడా ఇంట్రెస్ట్ లేదు. మేము చాలా కష్టపడి ఇప్పుడు ఆ వెహికల్ ఓనర్ని కానీ వాళ్ళందరినీ మేము దగ్గర ఉండి తీసుకొచ్చి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ చేయిస్తున్నాం. సార్ ఫస్ట్ హడిల్ చెప్పండి. ఆపరేషన్ కగార్లో కర్రెగుట్టలకు వెళ్ళడానికి వచ్చిన ఫస్ట్ హడిల్ అంటే ఇప్పుడు ఈ రోడ్ వేసే తరంలో మనకి ఏంటంటే మనకు ఈ వాజేడు ఏరియాలో ఒక 2 ఇన్సిడెంట్లు అయినాయి. మనకు వెంకటపురంలో కూడా ఒక 3-4 ఇన్సిడెంట్ జరిగినాయండి. ఈ ఐఈడి బ్లాస్ట్ అయ్యి ఒకళ్ళు బెడన్ టెంపుల్ కూతున్నప్పుడు ఒక లేడీకి ఐఈడి బ్లాస్ట్ అయింది. మనకు అంకన్నగూడెం దగ్గర ఒక కాపరి అడవికి వెళ్ళినప్పుడు అతనికి ఒకటి అయింది. ఇక్కడ ఇల్లంది అని వాజేడు లిమిట్లో కూడా ఒక అతను చనిపోయాడు. ఇంకొక ఏజ్డ్ పర్సన్ కూడా ఇట్లా 4 రైతులకి మనకు బాంబ్ బ్లాస్టింగ్లో జరిగింది. మనకు బాంబ్ అనేది ఎక్కడ ఉంది, మనకు ఎదురు వచ్చే శత్రువుని అయితే మనం చేయగలుగుతాం, కానీ ఐఈడి డిటెక్టివ్ అంటే కొంచెం మనకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మా ట్రూప్స్ పెద్ద ఛాలెంజ్ అది ఉండేది. దాన్ని మేము మా ఉన్న బీడీ టీమ్ సిఆర్పిఎఫ్ కానీ మా గ్రేహౌండ్స్ కానీ మా లోకల్ పోలీస్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము దాన్ని సక్సెస్ అయినాము. ఇప్పుడు మబ్నూర్ క్యాంప్ నుండి పైకి వచ్చేసరికి ఆ రోడ్డు అంతా దాదాపు 8 కిలోమీటర్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఓపెనింగ్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీలు పెట్టుకుంటే బంతపాత్రలు ఉండేవని రికార్డ్స్ చెప్తున్నాయి. మరి అవన్నీ క్రాస్ చేసుకుని వస్తున్నప్పుడు మీకు ఇబ్బంది రాలేదు? అవి దాన్ని మనం బీడీ టీం మన దగ్గర సఫిషియెంట్ ఫోర్స్ ఉంది, దానివల్ల మనం అన్నిటిని డిఫ్యూజ్ చేసి తీసుకొని వచ్చేసాం. మీరు వెరిఫై చేస్తున్నప్పుడు ఎన్ని బయటకు వచ్చుంటాయి? ఇక్కడ మాకు ఫస్ట్ స్టేజ్లో అయితే ఒక 12 ఐఈడీస్ 12 ఐడి. కర్రిగుట్టలో ఎందుకు ఎంచుకున్నారండి మావోయిస్టులు? అంటే టఫ్ టెరైన్ కొంచెం టఫ్ టెరైన్ అండి. అప్రోచింగ్ అనేది అంత ఈజీగా ఉండదు. మనకు చాలా పెద్ద ఏరియా ఉంటుంది కర్రెగుట్టలు అనేది. మళ్ళీ ఎక్కడ వెళ్ళినా హిల్స్ అవి ఉంటాయి. పబ్లిక్ మూవ్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండదు, సిగ్నల్ తక్కువ. పబ్లిక్ కొంతమంది చెప్తున్నారు భయపడే ఉంచామంటున్నారు, మరి కొంతమంది కాదంటున్నారు. పోలీస్ రికార్డ్స్ మాత్రం వేరే కనిపిస్తున్నాయి కదా, ఏది వాస్తవం అంటారు? అంటే ఇక్కడ వాళ్ళు భయపెట్టి మాతో పనులు చేయించుకున్నారు కాబట్టి ఉన్నాం. 100% వాళ్ళు కర్రెగుట్టలు అంటే ఆదివాసీలు, అమాయకులు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, వాళ్ళకి బయట ప్రపంచం నేను చెప్తే నమ్మరు. కొంతవరకు బయట రోడ్డు మీద వెహికల్స్ వెళ్తే వెహికల్ ఫేజ్ కూడా చూడని వాళ్ళు ఉన్నారు. అటువంటి అమాయకులను వాళ్ళు తీసుకొని చేశారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా ఎవరు ఉండేవారండి అప్పుడు? అప్పర్ హ్యాండ్ ఏ దళం దిక్కు ఉంటుంది? ఇప్పుడు వెంకటపురం వాజేడి ఏరియా మనకు ఎక్కువ మూవ్మెంట్ చేసింది. ఈ ఆపరేషన్ కగారు ముందు మనకు సీజీ ఏరియా వాళ్ళు కూడా మనకు ఉంటారు. కానీ ఇక్కడ నుంచి సరెండర్ కూడా ఈ ప్రాంతం నుంచి ఎందుకు వస్తున్నాయండి? ఈ ప్రాంతం అంటే ఇక్కడ మనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని వస్తున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇందులో నుంచి వస్తున్నారు కదా. అంతే కదా, అంటే మన ఒక వర్క్ని బట్టి వాళ్ళు వస్తున్నారు అంతే. కానీ ముత్యాల రమేష్ గారికి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా బాగా ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ నెట్వర్కే ఈరోజు ఈ సరెండర్ పాలసీ కూడా ఎక్కువ వస్తుంది అంటారు, వాస్తవం? మాకన్నా ఎక్కువ ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో చాలామంది ఆఫీసర్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. మేము లోకల్లో లా అండ్ ఆర్డర్తో పాటు ఇదొక భాగం మాకు. అది 50% అయితే ఇది 50% ఉంటుంది. మాతో పాటు వాళ్ళందరూ వర్క్ చేస్తున్నాం. అందరం ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోజు అయితే మేము 100% సక్సెస్ అయినాం. ఓకే, ఇప్పుడు ఈ రోడ్ ఇక్కడ వరకు ఆగుతుంది, ఇంక ముందుకు వెళ్ళే అవకాశం? ఈ రోజు మనం పామునూరు కాదు, మనం జిల్లా వచ్చినాం. ఇందులో కూడా మనకు ఒక 16 ఐడీలు డిటెక్ట్ అయినాయి. అవి ఫస్ట్ 12, ఇవి ఒక 16. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డోలీ వెళ్తున్నాం. డోలీ నుంచి తడపాల, ఇక లాస్ట్ రేంజ్. ఈ కర్రెగుట్టల మీద మనం పోనీ ప్లేస్ అనేది లేదు, అన్ని ప్లేస్లు రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ అంటే కింద 8, ఇక్కడ 16 వచ్చాయి. అవును, 12 ఇవి 16. ఇప్పుడు జల్ల దాటి డోలీ చూడాలి, చూడాలి అది. సార్ వీటితో పాటు ఇక్కడే ఎక్కువగా డంపులు పెట్టుకున్నారు, డంపుల్లో గోల్డ్ క్యాష్ పెట్టుకున్నారు, అట్లా డంపులు ఇప్పటి వరకు మన దగ్గర ఎలాంటివి కాలేదు. ఈ మా వర్క్ అయితే పర్టికులర్గా మాది ఈ రోడ్ వర్క్ కొరకు కేటాయించింది కాబట్టి మాకు ఈ రోడ్ వర్క్ మాత్రం చేస్తాం. ఓకే, పోలీసులు అనగానే కొడతారు తిడతారు అనే భావం నుంచి డెవలప్మెంట్ కార్యక్రమాలకు వచ్చారు. ఇప్పుడు కర్రెగుట్టలో మీకున్న ఫోకస్ ఏంటంటే, అంటే కొన్ని కేవలం రోడ్లు వేయడం, వాటర్ పెట్టించడమేనా, లేదా ఇంకా వేరేగా కనిపిస్తుంటాయి? హాస్పిటల్స్, స్కూల్స్ అడగడం? 100% గవర్నమెంట్ సహాయంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ఆదివాసీలకు మెడికల్ క్యాంపులు అరేంజ్ చేయడం, వాళ్ళకు నిత్యావసర ఏమైనా ఉంటే మనం అంటే మన ద్వారా గవర్నమెంట్ నుంచి అప్రోచ్ ఏ అవుతుంటే వాళ్ళకి నీడ్స్ అన్నీ కూడా ఎక్కువ మనం ప్రెస్ చేసి మా ఎస్పీ గారి ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ కలెక్టర్ గారి ద్వారా
చేయించడం జరుగుతుంది. 100% అది జరుగుతుంది. కానీ ఇంకా ఇప్పటికీ సింపథైజర్ కొంతమంది ఉన్నారంటారు వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం ఇక. కానీ వాళ్ళ ఆచూకీ కనిపిస్తుంటుంది ఏమన్నా? లేదు ప్రస్తుతానికి అయితే ఇక మనం అంటే కర్రెగుట్ల అంది ఎనీ టైం రావచ్చు ఇప్పుడు. రావచ్చు. ఓకే, కర్రెగుట్టలు డెవలప్ అయిన తర్వాత ప్రభుత్వం ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలని ఒక ప్రపోజల్ వస్తుంది. అటువంటి టూరిజం కడితే విజిటర్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే టూరిస్టులు? 100% అన్నది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళతో ఉంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉంది కాబట్టి చాలా మీరు చూశారు. ఇది ఇప్పుడు ఇట్లుంది, రెయిన్ సీజన్లో ఉత్తమ అందాలతో చాలా గుట్టల మధ్యలో జర్నీ చాలా బాగుంటుంది. 100% సక్సెస్ అవుతాం. మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా కాలం పనిచేస్తున్నారు కదా, పనిచేస్తారు కాబట్టి ఇక్కడ టూరిజంకి పెట్టాలంటే ఎలాంటి లొకేషన్స్ ఉంటాయి? అంటే వాటర్ ఫాల్స్ కానీ అలాంటివి ఉంటాయి, లేదా ఇంకా బాగా చూడొచ్చు శివాలయం? వాటర్ ఫాల్ ఉంటాయి, తర్వాత మనకు హిల్ ఏరియా ఉంటుంది. హిల్ ఏరియా అంటే హిల్ ఏరియా ఉంటుంది. మనకు సైడ్కి వచ్చేసి పెద్ద పెద్ద లోయల్ లాంటివి కనిపిస్తాయి. జర్నీ చాలా బాగుంటుంది ఈ ఫారెస్ట్లో. అంటే ఎవరైనా రావచ్చు, హ్యాపీగా రావచ్చు. టూరిజం అంటే రిసార్ట్స్ పెడితే రావచ్చు. 100%. సార్, ఇప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ అనేది పూర్తిగా కనుమరుగవుతుంది. ఒకప్పుడు అంటే నక్సల్స్ మూవ్మెంట్ ఆ కవర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే మీరు రావడానికి వెనక ముందు వేసేవారు. వెంకటాపురంలో కానీ ఇక్కడ కానీ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే మూవ్మెంట్ ఉంది కాబట్టి వెనక ముందు మ్యాక్సిమం మనకు ఏజెన్సీ ఏరియాలో అంటే ఈ ఇక్కడ ఆదివాసుల మధ్యలో లాండర్ ఇష్యూ ఇప్పటివరకు పెద్ద ఏ లాండర్ ఇష్యూ రాలేదు. లాండర్ ఇష్యూ అయితే ఇప్పటివరకు లేదు. ఇప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ తగ్గింది కాబట్టి మీరు చెప్తే ఏదన్నా వస్తే చూడాలి తప్ప. సరే, వెంకటాపురంలో ఉన్న క్రైమ్ ఏంటండి? వెంకటాపురంలో ఉన్న క్రైమ్ మామూలుగా మనకు చిన్న క్రైమే. మాకు మేజర్ పార్ట్ అప్పుడు లాండర్లో 50 అనగా 80% ఇది ఉండే, 20% లాండర్ ఉంటుంది. 20% లాండర్లో మనకు మ్యాట్రిమోనల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రోడ్ యాక్సిడెంట్, ఇవి పోక్సోకి సంబంధించినవి. పోక్సో కూడా అవేర్నెస్ లేక, అంటే ఇక్కడ ఉన్న ఆదివాసుల మధ్యలో కానీ కొంచెం ఎడ్యుకేషన్ లేక చిన్నపిల్లలు ఏజ్కి రాకముందు అటువంటి అవి ఉన్నాయి. కొంచెం సైబర్ క్రైమ్ వస్తుంటుంది. సైబర్ క్రైమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే అమ్మాయి ఫోన్ ఉంది కాబట్టి, ఫోన్ ఉంటే ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఉంది సైబర్ క్రైమ్. అంటే స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి సైబర్ క్రైమ్కు వాళ్ళు పాపం ఇప్పుడిప్పుడే వీళ్ళు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా, మనకి ఫోన్ రావడం ఏదో ఒక చెప్పే వరకు యాప్లు వాళ్ళకంటే దాని మీద అంత నాలెడ్జ్ లేక అంతే సైబర్ క్రైమ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నారు. సార్, ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇకపై ఇక్కడ ఉన్న పబ్లిక్ సింపథైజర్గా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? 100% మన తెలంగాణలో సింపథైజర్స్ ఇప్పుడున్న వెంకటపురం ఏరియాలో కూడా లేరండి. మనకి ఏదైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళ నుంచే కొంచెం మనకు ఉండే, వాళ్ళకు కూడా మనం రెగ్యులర్గా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న ప్రోత్సాహాలు కానీ మన ఆఫీసర్స్ క్లోజ్ మానిటరింగ్తో లాస్ట్ నేను చేసిన 12 yearsతో ఎక్కువ ఫోకస్ అంతా మనకు వాళ్ళ మీదనే. ఖచ్చితంగా వాళ్ళ కూడా 99% లేదు, ఎవరో 1-2% ఉన్నా ఇప్పుడు యాక్సెస్ లేదు. 100% అది క్లోజ్ అయినట్టు. సార్, ఫైనల్గా చెప్పండి, తెలంగాణ పోలీస్ ఈ ప్రాంతంలో చేస్తున్న డెవలప్మెంట్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయండి? వాళ్ళు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? పబ్లిక్ చాలా క్లోజ్గా ఉంటారు తెలంగాణ ఈ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో. ఇప్పుడు మనకు ప్లేన్ ఏరియాలో అయితేనేమో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, ఒక ఇన్స్పెక్టర్కు కానీ ఒక ఎస్ఐకి కానీ తనకి లాండ్ ఆర్డర్తో బిజీ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, ఎర్లీ మార్నింగ్ లేవగానే మాకు ఫోకస్ ఏంటంటే ఏదైనా ఒక విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో మనకు ఉన్న పబ్లిక్తో అందరికీ మనకు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి కామన్ పీపుల్ కూడా ఈవెన్ 8th 9th చదువుతున్న పిల్లలు కూడా మొత్తం ఫ్రీగా అప్రోచ్ కాగలుగుతారు. ఏజెన్సీలో ఉన్న ఒక కొత్త ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ పోలీసింగ్ అనేది మేము మర్చిపోయి ఫ్రెండ్లీ నేచర్లో చేయడం వల్ల మన తెలంగాణ గవర్నమెంట్ అంటే ఆఫీసర్ రెగ్యులర్గా మనం మానిటరింగ్ చాలా సక్సెస్ అయినాం. అది ఎవ్రీడే ఏదో ఒక విలేజ్ ఖచ్చితంగా లోకల్ ఇన్స్పెక్టర్, ఆ లోకల్ SHO, తర్వాత అక్కడ ఉన్న మన స్టాఫ్ CRPF వాళ్ళని తీసుకొని విలేజ్ వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సపోజ్ ఇప్పుడు ఏదైనా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం ఉంది, కన్సర్న్ డిపార్ట్మెంట్తో ఇమీడియట్గా SI లెవెల్ అయితే MROతోని, MPDOతోని, లేకుంటే అక్కడ ఉన్న MEOతోని కానీ, లేకుంటే ఇంకేమన్నా వేరే డిపార్ట్మెంట్తో అంటే SI లెవెల్ ఆ SI లెవెల్ కానీ ఉంటే ఇన్స్పెక్టర్ లెవెల్ ఇన్స్పెక్టర్, ఇక మా లెవెల్లో కానీ ఉంటే మేము SP గారి నోటీస్ తీసుకెళ్తే సార్ కానీ ASP గారు కానీ వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడి స్టార్ట్ అవుతాయి. అట్లా వల్ల పబ్లిక్ మేము చాలా క్లోజ్ అయిపోయినాం. ఇక్కడ కర్రెగుట్టలు ఒకప్పుడు మావోయిస్టులకి అడ్డా, కానీ ఇప్పుడు పబ్లిక్ అడ్డాగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే టూరిస్టులకి హబ్గా మారబోతుంది. ఇదే కర్రెగుట్టలో మంచి సీజన్, ఏ సీజన్ అయినా సరే బాగుంటుంది అంటున్నారు ఇక్కడ లోకల్ పోలీసు, పబ్లిక్ కూడా. కేవలం సమ్మరే కాదు, వింటర్, అదే రైనీ సీజన్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, మరో ఊటీకి మించిలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో రిసార్ట్లు కట్టి చేస్తే ఖచ్చితంగా మంచి హబ్గా మారే అవకాశం కనిపిస్తుంది. టూరిస్టులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో రెవెన్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మావోయిస్టులకి ఎక్కడైతే వాళ్ళు అడ్డాగా అనుకున్నారో అది ఈరోజు రివర్స్ అవ్వడానికి కారణం వాళ్ళు చేసిన తప్పే. అదే ఇక్కడ వాళ్ళకు ఆదివాసీలకు కట్టెలు కొట్టుకుని వచ్చిన వాళ్ళ కోసం పెట్టిన, వాళ్ళకు పోలీసుల కోసం పెట్టిన బాంబులు వాళ్ళకి పేలడంతో పోలీస్ ఫోకస్, ప్రభుత్వం ఫోకస్ ఇక్కడ పడింది. ఇది కర్రెగుట్టల దగ్గర నుండి వెంకటాపురం ఇన్స్పెక్టర్ గారు ముచ్చు రమేష్ గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని
మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు సత్యనారాయణ సార్. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.